వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మంటలు సృష్టిస్తున్న మార్పులు, తిరుగుబాటుకు సిద్ధమవుతున్న నాయకులు, ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం. చిక్కుముడిలో నాని, చిన్ని. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులపై వైసీపీ కసరత్తు కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, కాసు మహేష్ రెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాం సీఎంతో భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొనున్నందుకు గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వడం లేదని చెప్పి తనను బయటికి పంపించారని, కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు కాపు. అవకాశం ఇవ్వకుంటే రాయదుర్గం నుంచి, తాను కళ్యాణదుర్గం నుంచి తన భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. అర్హతున్న ఏ లబ్ధిదారు సంక్షేమ పథకాలు మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. అర్హులై ఉండి ఏదో కారణం వల్ల లబ్ధి పొందలేకపోయిన వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. వివిధ పథకాల కింద 69,000 మందికి 98 కోట్ల రూపాయలు అందజేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా, కదలిరా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అంటే ప్రభంజనం వచ్చిందన్నారు. కనిగిరి నుంచి వలస వెళ్లిన వాళ్లు కోట్లు సంపాదించారని గుర్తు చేశారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా బటన్ నొక్కుతున్నారని విమర్శించారు. ఒక్క చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. మార్కాపురం ఎమ్మెల్యే నయీం అయితే ఆయన తమ్ముడు చోటా నయీం అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు తిరువూరు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది టీడీపీ అధిష్టానం. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని విజయవాడ ఎంపీ నానికి సూచించినట్లు తెలుస్తోంది. వార్తలు కేశినేని నానితో నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, ఆలపాటి రాజా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఎంపీ టికెట్ విషయం ఎక్కడా ప్రస్తావనకి రాలేదని టీవీ9తో తెలిపారు నెట్టెం రఘురాం. పార్టీలో తాను సాధారణ కార్యకర్తనే అన్నారు కేశినేని చిన్ని. చంద్రబాబును సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. సీటు ఎవరికిచ్చినా టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తాం, తమ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుకుంటానన్నారు చిన్ని. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామభక్త హనుమాన్ లాగా అధినేత నిర్ణయాన్ని పాటిస్తానంటూనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 నుంచి తనకి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయని తెలిపారు. చంద్రబాబును నమ్ముకొని తాను ఆయన వెంటే నడుస్తున్నానన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే తాను చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అన్నపై తమ్ముడు గెలవడంలో తప్పు లేదని, ఎవరో ఒకరు గెలవాలని, దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తనను నమ్ముకొని వేల మంది ఉన్నారని, వాళ్ల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని కేశినేని నాని పార్టీ నాయకత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నమ్మకంగా నిర్వర్తిస్తానన్నారు వైఎస్ షర్మిల. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనే అంశంపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఖర్గేను ఆహ్వానించారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని మంత్రి విశ్వరూప్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తోన్న ఏకైక నాయకుడు జగన్ అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 40వ రోజుకు చేరుకుంది. కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు అనురాధ, మోపిదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించిందని, జగన్ అనే నిజం వెలుగులోకొచ్చి ప్రజల సమస్యలు తీర్చిందని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ముగిసిన తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్. యాదాద్రీసుడికి భారీగా ఆదాయం. ఇద్దరు నేతల మధ్య ట్వీట్ ఫైట్. తెలంగాణ టుడేలో ఈ విశేషాలు చూద్దాం. ఢిల్లీ పర్యటనలో 2వ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆమెను కోరారు. అలాగే కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలిశారు. వివిధ పద్ధతుల కింద రాష్ట్రానికి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంజూరు చేసిన సైనిక్ స్కూల్ విషయంలో చొరవ చూపాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. త్వరితగతిన తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చించేందుకు యూపీఎస్సీ చైర్మన్ ను రేవంత్ రెడ్డి కలిశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్థవంతంగా పనిచేసేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని యూపీఎస్సీ చైర్మన్ ను కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ లో విభేదాలు బట్టబయలవుతున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం సమీక్ష సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టింది. అదే సమయంలో మాట్లాడేందుకు మహేందర్ రెడ్డి ప్రయత్నించగా రోహిత్ రెడ్డి వర్గం నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బహిరంగ సమావేశంలో గొడవ పడ్డదని సూచించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన 420 డాక్యుమెంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భగ్గుమన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా ఉన్నవాళ్లు 420 కాదా అని బీఆర్ఎస్ కు ప్రశ్నించారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆరోగ్యశ్రీ పేరుతో బీఆర్ఎస్ చేసింది 420 పనులని ఆరోపించారు. 57 ఏళ్లకు పెన్షన్ అని చెప్పింది చీటింగ్ కాదా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది కాబట్టే ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకున్నారని జగ్గారెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీలో ఉండాలని మహబూబ్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. పాలమూరు ప్రజలు తనను ఎప్పుడు గుండెకు హత్తుకున్నారని తెలిపారు. 2004, 2019 ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదు తప్ప ప్రజలెప్పుడూ తనకు తిరస్కరించలేదని జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని జితేందర్ రెడ్డి ఆరోపించారు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో మంత్రి ఉత్తమ్, ఎంపీ అసదుద్దీన్ మధ్య ఆసక్తికర ట్వీట్స్ కొనసాగాయి. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పేరిట వచ్చిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ ఇది నిజమేనా అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారు. దీంతో ఉత్తమ్ అదే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించలేదని, అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం ఎవరి వల్ల కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయమంటారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ ను రద్దు చేస్తారన్నారు. ప్రభుత్వాన్ని నడపలేక అయోమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 28 రోజులకు 3,15,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయ చరిత్రలో ఇది రికార్డు స్థాయి ఆదాయం. గతంలో నెలకు 2.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న బాధితుల్లో కొందరు భూ వివాదాల అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించుకున్నారని కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై కూడా కొందరు భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు చేశారు. తమ ఫ్లాట్లు ఆక్రమించారని చెప్తున్నారు. ప్రేమ్ సాగర్ అనుచరులు తమను బెదిరిస్తున్నారని తెలిపారు. ఇస్రో చైర్మన్ కు గౌరవ డాక్టరేట్. రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు, కార్మికులతో కలిసి భోజనం. తెలుగు రాష్ట్రాల వార్తల్లో ఈ విశేషాలు చూద్దాం. రాకెట్ తయారీలో తాను ఎన్నో తప్పులు చేశానని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఆ పరాజయాలను అధిగమించి తర్వాతి ప్రాజెక్టుల్లో విజయం సాధించి దేశం గర్వించేలా పనిచేశానని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన జేఎన్టీయూ 12వ కాన్వకేషన్ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో సోమనాథ్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ అందజేసింది. కాన్వకేషన్ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సోమనాథ్ మెడల్స్ ప్రదానం చేశారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నామని, అలాగే వర్సిటీతో కలిసి పనిచేయడంపై జేఎన్టీయూ బీసీతోనూ చర్చించానని సోమనాథ్ వెల్లడించారు. రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. తెలుగుదనం ముట్టిపడేలా మహాసభలు జరుగుతున్న గైడ్ కాలేజ్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా పేరు పెట్టారు. తొలి రోజు సమావేశంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కనుమూరి బాపిరాజు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ బస్ డిపోలో కార్మికులు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. కార్మికులను ఒక చోటుకు చేర్చి వనభోజనాలు చేయడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు. కార్మికులు, ప్రయాణికులు ఆర్టీసీకి 2 కళ్ల వంటి వారని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కష్టపడి పనిచేసి ఆర్టీసీకి లాభాలు తేవాలని సజ్జనార్ కోరారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆదివారం స్వామివారి కళ్యాణం జరగనుంది. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
డిమాండ్ల పరిష్కారం కోసం డిసెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. విజయవాడలో 24 గంటల రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. కనీస వేతనం 26,000కు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 11 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నడి రోడ్డున పొర్లు దండాలు పెట్టారు. తాము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు కడపలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు గుండు కొట్టించుకుని పంగనామాలు పెట్టుకుని నిరసనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించమని కార్మికులు ప్రకటించారు. పత్తి తూకంలో మోసం చేస్తున్న దళారులు అడ్డంగా బుక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పత్తి కొనుగోలుకు వచ్చిన కొందరు దళారులు కాంటాలో మోసానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన గిరిజనులను వారికి దేహశుద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాను ఉపయోగిస్తూ జేబులో రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తూ ఈ దళారులు తూకంలో మోసానికి పాల్పడ్డారు. 7.5 క్వింటాళ్ల పత్తి తూకంలో 5.5 క్వింటాళ్ల రావడంతో గిరిజనులు మోసపోతున్నామని విషయాన్ని గుర్తించి దళారులను నిలదీశారు. కాలువలో పేరుకుపోయిన పూడికలు తొలగించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దాడ గ్రామంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇరిగేషన్ అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడిక కారణంగా నీరందక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలిపారు. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడులు. సొంత రాష్ట్రంలో నడ్డా రోడ్ షో. గెలిచిన టీమిండియాకు లభించని ఫలితం. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కు నడ్డా వచ్చారు. సోలాన్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని నడ్డా అన్నారు. ప్రధాని మోదీపై ప్రజలకున్న అచంచల విశ్వాసం భారతదేశ రాజకీయ సంస్కృతిని మార్చేసిందని నడ్డా తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు పంపడంపై స్పందించారు శరద్ పవార్. దర్యాప్తు సంస్థలతో భయపెట్టాలని చూస్తే విపక్షాలు సహించబోవని స్పష్టం చేశారు. అయోధ్య రామాలయం గురించి దేశంలోని ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు మహిళలు, నిరుద్యోగం, రైతు సమస్యలపై దృష్టి సారించాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కోరారు. రాముడు పిలిస్తేనే అయోధ్యకు వెళ్లాలని యూపీ సీఎం యోగిని ఉద్దేశించి డింపుల్ సెటార్ వేశారు. లోక్సభ ఎన్నికలు ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతిలో జరగాలన్నది మా పార్టీ అభిమతమని అన్నారు. ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ మిత్రపక్షం సుహేల్ దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ అప్రమత్తమైంది. ఎన్నికల్లో మొత్తం 9 ఎంపీ సీట్ల ఇవ్వాలని కోరుతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి 5, బీహార్ నుంచి 4 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్ను ఎన్డీఏ ఒప్పుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్భర్. భారతదేశంలో అత్యంత సంపన్నునిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఇన్నాళ్లు ఈ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని ఆయన మించిపోయారు. ఆసియాలో కూడా అదానీయే ఇప్పుడు అత్యంత సంపన్నుడు. అంతర్జాతీయ బిలియనీర్ల జాబితాలో ఇప్పుడు అదానీ 12వ స్థానంలో ఉన్నారు. 13వ స్థానంలో అంబానీ నిలిచారు. సెబీ విచారణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ మధ్య కాలంలో అదానీ గ్రూప్ షేర్ల విలువ బాగా పెరిగింది. దీంతో ఆయన సంపద, అంతర్జాతీయంగా ఆయన ర్యాంకింగ్ పెరిగింది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సమన్ చేసిన టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంక్ ను రోహిత్ సేన కోల్పోయింది. పాకిస్తాన్ పై 2-0తో సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా భారత్ 117 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. త్వరలో ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ గెలిస్తే టీమిండియా మళ్లీ నెంబర్ 1 అయ్యే అవకాశాలున్నాయి. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. కక్షిదారుకు ఆహ్వానం. శ్రీరాముడికి వెంకన్న కానుకలు. భావోద్వేగానికి లోనైన హీరో సూర్య. రండి ఈ విశేషాలు మెట్రో న్యూస్ లో చూద్దాం.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు రావాలని రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో కక్షిదారు ఇక్బాల్ అన్సారీని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కోరింది. ట్రస్ట్ ప్రతినిధులు అయోధ్యలోని అన్సారీ నివాసానికి వెళ్లి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. జనవరి 22న జరిగే శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ రోజు అక్కడ హాజరయ్యే భక్తులకు ఈ లడ్డూలు పంపిణీ చేస్తారని టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ లడ్డు ఒక్కోటి 25 గ్రాముల బరువు ఉంటుంది. అయోధ్యలో శ్రీరామ పూజిత అక్షింతల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ఆయన ఇంటింటికి తిరిగి అక్షింతలు పంపిణీ చేశారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోందని లక్ష్మణ్ తెలిపారు. 22వ తేదీన రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. విదేశాల్లో షూటింగ్ కారణంగా విజయకాంత్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన ప్రముఖ నటుడు సూర్య ఉద్వేగానికి గురయ్యారు. విదేశాల నుంచి వచ్చిన సూర్య నేరుగా విజయకాంత్ సమాధిని సందర్శించారు. విజయకాంత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -3 డిగ్రీలకు పడిపోయాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సు గడ్డకట్టుకుపోయింది. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి దాల్ సరస్సు చూసేందుకు వస్తున్న పర్యాటకులు శ్రీనగర్లోని చలి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.